ఏమ్మా వంకాయలు ఏం రేటమ్మా? 60 పెట్టిందా? ఇచ్చేది ఏం రేటు చెప్పు. 60 రూపాయలు చెప్పి 40 రూపాయలు ఇస్తారా? ఏమ్మా ఏమ్మా మీకేం ప్రాబ్లం లేదు, ఎవరు ఇబ్బంది ఏం లేదు, ఎవరు ఇబ్బంది పెడతలేదు అమ్మా. బాగా ఇట్లా కష్టపడి ఇంకా బాగా ఏమే నిదానంగా వెనక నెక్స్ట్ బండి పెట్టాలా, బండి పెట్టి అమ్మట హోల్సేల్ షార్ట్ సార్ ఇద్దరు పెట్టిన వచ్చే ఇటుకి మర్చిపోకూడదు. అవగాహన చూస్తే తినాలనిపిస్తుంది మాకే. ఈ ప్రచారం జరుగుతూ ఉంది గత 10 రోజులుగా. ఈరోజు 3వ వార్డు కంప్లీట్ చేసుకుని 4వ వార్డులో ప్రచారం చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు కూడా చూస్తున్నాం బట్టి ఎక్కడ పోయినా అవ్వ కానీ, తాత కానీ, చెల్లి కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ, అన్న కానీ ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా కూడా ఏంటంటే జగనన్న మాకంతా మంచి చేస్తుంది కాబట్టి ఆయన రుణంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లని కూడా దాని గుర్తుకు వేసి రెండోసారి సీఎంగా చేసేందుకు జనాలంతా రెడీగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక రోడ్డు కూడా వేయలేదని జనాలు చెప్తుంటే 10 సంవత్సరాలుగా రోడ్లు వేయలేదు ఇక్కడ టౌన్లో. అటువంటిది ఇప్పుడు మన గడప గడప ప్రోగ్రాం ప్రతి సచివాలయానికి 20 లక్షల అమౌంట్ గ్రాంట్ వచ్చింది కాబట్టి రోడ్డు కూడా వేస్తూ ఉన్నారు. అదేవిధంగా రోడ్లు వేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఇప్పుడు 20 కోట్లు కూడా జీవో ఇచ్చే సాగింది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత ఇక్కడ డ్రైన్స్ చేసి రోడ్లు కూడా వేసేదానికి కార్యక్రమం చేస్తాం కాబట్టి సంక్షేమంతో పాటు ఆ అభివృద్ధి కూడా ముఖ్యమైన కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ప్రభుత్వం తర్వాత సంక్షేమ పద్ధతులు కంటిన్యూ ఉంటాయి. దీంతో పాటు ఉంటూ జరుపుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాయదుర్గంని ఒక మంచి మున్సిపాలిటీగా తయారు చేసేదానికి నా శాయశక్తుల్లో ప్రయత్నం చేస్తున్నాను.